హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఎవరైనా సరే సక్సెస్ఫుల్ పీపుల్ లైఫ్లో చూస్తే ఆల్మోస్ట్ చాలామంది, చాలా తక్కువ మంది రిలేషన్షిప్లో కూడా వాళ్ళు సక్సెస్ అయ్యి ఉంటారు. చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. అంటే సక్సెస్ అయిన తర్వాత వచ్చే నేము ఇంట్లో వాళ్ళ వైఫ్తోనో వాళ్ళ రిలేషన్షిప్లో ఎలా ఇబ్బంది పెడుతుంది, ఎందుకని వాళ్ళు అంత సక్సెస్ఫుల్గా రిలేషన్షిప్లో ఉండలేకపోతున్నారు, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు గణేష్ మందాడి గారు ఉన్నారు, లైఫ్ కోచ్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్. సార్తో మాట్లాడదాం. హలో సార్, హలో నమస్తే. అండి, నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో ఏ సక్సెస్ఫుల్ హీరో కానీ ఒక బిజినెస్ మ్యాన్ కానీ పెద్ద పెద్ద వాళ్ళని తీసుకుంటే వాళ్ళ కెరీర్ కోసం పోరాడుతూ పరిగెడుతూ వాళ్ళ పర్సనల్ లైఫ్ని ఏమైనా పక్కన పెడతారా? ఆ పక్కన పెట్టడమో లేకపోతే నెగ్లెక్ట్ చేయడమో వాళ్ళ రిలేషన్షిప్ని దెబ్బతీయడానికి కారణం అంటారా? ఇప్పుడు స్టాటిస్టిక్స్ అంటే నెంబర్లు చూస్తే సక్సెస్ అయిన వాళ్ళ దాంట్లో 80% వాళ్ళ రిలేషన్షిప్లో స్ట్రగుల్ అవుతున్నారు. అందరు కాదు, మీరు అన్నట్టు కొంతమంది దే ఆర్ బ్యాలెన్సింగ్ బోత్. బట్ సక్సెస్ అయిన వాళ్ళు ఏ ఫీల్డ్ అయినా తీసుకోవాలి, ఎనీ ఇండస్ట్రీ, ఒక పెద్ద ఆంటర్ప్రినర్ అవ్వచ్చు, లేక ఒక సెలబ్రిటీ అవ్వచ్చు, ఏ ఇండస్ట్రీలో ఏ రంగంలో అయినా 80% వాళ్ళు రిలేషన్షిప్లో కోల్పోతున్నారు, సఫర్ అవుతున్నారు. తెలియకుండానే, అంటే తెలియదు, బయటకు తెలియదు, బట్ దే ఆర్ సఫరింగ్. ఇప్పుడు నేను కూడా కోచింగ్ చేస్తున్నాను కదా, చాలా మంది హై ప్రొఫైల్ క్లయింట్స్ ఉన్నారు. ప్రైవసీ, కాన్ఫిడెన్షియాలిటీ మ్యాటర్ డిస్క్లోజ్ చేయం. ఇక్కడ ఏంటంటే 3 బలమైన కారణాలు ఉన్నాయి వాళ్ళ అవడానికి, అంటే వై దే ఆర్ మిస్సింగ్ అనేది. మొట్టమొదటిది వర్క్ లైఫ్ బ్యాలెన్స్. రెండోది వచ్చేసి వాళ్ళకి ఇంటెన్షన్ ఏంటంటే ఉంటుంది, రిలేషన్షిప్ ఆడ్ చేసుకోవాలని ఉండదు. రెండో కారణం ఏంటంటే ముందు కెరీర్లో ఎదిగాక తర్వాత రిలేషన్షిప్ మీద ఫోకస్ పెడదామా అనే ఒక ప్రయారిటీలో ఫస్ట్ వర్క్, తర్వాత రిలేషన్షిప్, ఫస్ట్ కెరీర్, తర్వాత రిలేషన్షిప్ అనే ఒక రెండో కారణంతో కూడా ఇది కెరీర్లో సక్సెస్ అయ్యే లోపు రిలేషన్షిప్ అందనంత దూరంగా వెళ్ళిపోతుంది. మూడో కారణం ఏంటంటే ఎనర్జీ అలైన్మెంట్. వాళ్ళ మధ్యలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉన్న ఎనర్జీ ఇవ్వలేకపోతున్నారు. డిస్కస్ చేద్దాం, డెప్త్కి వెళ్దాం. మొట్టమొదటిది స్టార్ట్ అయితే వర్క్ లైఫ్ బ్యాలెన్స్. వర్క్ ఈజ్ వర్షిప్, ఫ్యామిలీ ఈజ్ అ టెంపుల్ అని ఒక కోట్ నాది నా బుక్లో. ఇక్కడ ఏంటంటే రెండు సమానమే. ఒక ద్విచక్ర వాహనం లాగా మనకి 2 కాళ్ళు ఎలాగో, మనం మొబిలిటీ కావాలంటే, ముందుకు వెళ్ళాలంటే 2 కాళ్ళు అవసరం. ఒక కాలుతో హ్యాండిక్యాప్డే మనం. అలాగే వర్క్ అండ్ పర్సనల్ లైఫ్, రిలేషన్షిప్ పర్టికులర్గా 2 ప్యారలల్గా వెళ్ళాలి, 2 బ్యాలెన్స్ చేయాలి. మనం బ్యాలెన్స్ చేయకుంటే ఇట్ విల్ బికమ్ బర్న్అవుట్. మనం రిలేషన్షిప్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినా కెరీర్ పోతుంది, అండ్ కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ పెడితే రిలేషన్షిప్ పోతుంది. అంటే బేసిక్గా కెరీర్ స్ట్రగ్లింగ్లో ఉన్నప్పుడు అన్ని పక్కన పెట్టేసి ఎలా అయినా సరే ముందు సెటిల్ అవుదాం, నేను సెటిల్ అయితే బాగా చూసుకునేది ఎవరిని, వాళ్ళనే కదా, వాళ్ళ కోసమే చేస్తున్నాను ఇదంతా అనే మార్కులోనే ఉంటారు అందరూ. కరెక్ట్. ఈ ప్రాసెస్లో కేవలం రిలేషన్షిప్పే కాదమ్మా, ఈవెన్ దేర్ డిప్రైవింగ్ దేర్ హెల్త్, మెంటల్గా, ఇమోషనల్గా, భౌతికంగా వాళ్ళని వాళ్ళే కోల్పోతున్నారు. బంధమే కాదు, బంధం అనేది ఇక సెకండరీ అనుకుందాం కాసేపటికి. వాళ్ళ ఆరోగ్యం క్షీణిస్తుంది, వాళ్ళ హెల్త్. అంటే ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు గట్టిగా వాళ్ళు పరిగెత్తుతూ ఏం చూడకుండా, వాళ్ళు టైంకు తినకపోవడము, సెల్ఫ్ కేర్ లేకపోవడము, ఏం డైట్ తింటున్నామో, ఫిజికల్గా యాక్టివ్ ఉన్నామా లేదా, థాట్స్ ఎలా ఉన్నాయి, స్ట్రెస్ ఎలా ఉంది, బర్న్అవుట్, క్వాలిటీ స్లీప్ ఉందా లేదా, సెల్ఫ్ కేర్ అంతా పక్కకి వెళ్ళిపోతుంది. అబ్సెసివ్గా పరిగెత్తుతారు. కెరియర్ అచీవ్మెంట్ ఉండాలి. కెరియర్ లేనిది అసలు ప్రశాంతత ఉండదు. బ్రెడ్ అండ్ బటర్ వచ్చేదే కెరియర్ తోటి. బట్ మనం ఒక సామెత ఉంది కదా, తినడానికి బ్రతుకుతామా, బ్రతకడానికి తింటామా అని ఒక సామెత ఉంది కదా. సేమ్ థింగ్ కెరియర్, డబ్బులు అనేది కూడా మనం బ్రతకడానికి మాత్రమే డబ్బులు సంపాదించాలి. డబ్బులు సంపాదించడానికి కెరియర్ కోరమే బ్రతకకూడదు. 2 ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే కొంచెం బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది 2 బ్యాలెన్స్ చేయాలి. అప్పుడప్పుడు కొంచెం ఈక్వేషన్ మారినా పర్లేదు. ఒక ఏంటంటే కొన్ని రోజులు, కపుల్ ఆఫ్ వీక్, కొన్ని రోజులు, ఒక వారము కెరీర్ మీద ఎక్కువ ఎక్స్టెన్సివ్ రోల్ ఉంది, ఇమీడియట్లీ స్విచ్ అవ్వాలి. నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఒకటే దాని మీద అబ్సెసివ్గా వెళ్తే అది అతివృష్టిగా అయిపోతుంది. ఇక్కడ అనావృష్టి. ఇక్కడ సొంత ఆరోగ్యం, సెల్ఫ్ కేర్, రిలేషన్షిప్. ఇక్కడ ఏమవుతుందంటే రిలేషన్షిప్ బాగా లేకుంటే ఫైనల్గా ఒక స్టేజ్ వస్తుంది, కెరీర్ కూడా దెబ్బతింటుంది. ఎందుకంటే కెరీర్లో నేను ఇంత సాధించాను అని ఒక స్టేజ్కి సాటిస్ఫాక్షన్ కాక నీరు కారుతుంది. ఎందుకంటే ఇంట్లోకి వెళ్ళేసి ఇంట్లో ఒక రీఛార్జ్ పాయింట్ అవ్వాలి. ఎవరైనా సరే కెరీర్లో ఎంత ఎదిగినా లాస్ట్కి ఇంటికి వచ్చేసి ఇంట్లో ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్, ఒక రీఛార్జ్ అయ్యి, ఒక ఏంటంటే బూస్టప్, ఒక ఏంది రిలాక్సేషన్, రీజువనేట్ అంటాము, ఆ రీఛార్జ్ పాయింట్ అవ్వాలి. అది అవ్వట్లేదు, అదొక బర్న్అవుట్ పాయింట్ అవుతుంది. ఆల్రెడీ ఆ కెరీర్లో బర్న్అవుట్ అది తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చేస్తే ఇక్కడ కూడా బర్న్అవుట్. ఎందుకంటే ఇంట్లో ఇమోషనల్ సపోర్ట్ కోల్పోతారు రిలేషన్షిప్ బాగా లేకుంటే. అండ్ ఇమోషనల్ సపోర్ట్ కోల్పోయినప్పుడు ఫిజికల్గా, మెంటల్గా
ట్రామాటిక్గా వాళ్ళు కూడా సఫర్ అవుతారు, కాన్ఫ్లిక్ట్స్ పెరుగుతాయి. ఇది కాస్త వాళ్ళ కెరీర్ మీద పడుతుంది. అది ఎంత పెద్ద టాప్ పొజిషన్లో ఉన్న బిజినెస్ అయినా పర్ఫార్మెన్స్ తగ్గుతూ ఉంటుంది, ఎందుకంటే అతని కాన్సన్ట్రేషన్ అంతా తగ్గిపోతుంటుంది. లేదు వాళ్ళు ఇంకా కూడా కెరీర్ స్పెసిఫిక్ అని ఇంకా దూరం చేస్తే ఇంకా ఇంకా బెడిసిపోతుంది ఇంకా చాలా. ఇక్కడ ఏంటంటే రెండు బ్యాలెన్సింగ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే బేసిక్గా సక్సెస్ఫుల్ అయిన వాళ్ళందరూ ఇంటికి వస్తే నేను సక్సెస్ అయ్యాను చెప్పుకోవడానికి కూడా ఒక మనిషి ఉండట్లేదు. దే ఆర్ వెరీ అలోన్. కరెక్ట్. అంత సక్సెస్ అయిన తర్వాత వాళ్ళంతా కూడా బయటికి చెప్పుకుంటున్నారు. ఇంట్లో వాళ్ళకి తృప్తి లేదు, ఎందుకంటే ఇంట్లో వాళ్ళకు రిలేషన్షిప్ బాగా లేకుంటే వాళ్ళకి సంతృప్తి ఉండదు. ఇక బయట వెతుకుతారు వాళ్ళు ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్, బయట వచ్చే గొప్పలు పేర్లు వ్యాలిడేషన్స్ బయట వెతకడం స్టార్ట్ చేస్తారు ఇంట్లో లేనప్పుడు. బయట వెతికింది ఎప్పుడైనా ఇట్లా స్పార్క్ లాంటిదండి, ఇలా వస్తుంది అలా పోతుంది. ఇంట్లో ఉన్న స్టెబిలిటీ బయట రాదు. అందులో ఫస్ట్ థింగ్ ఇంటర్నల్ సాటిస్ఫాక్షన్, ఇన్నర్ ఫుల్ఫిల్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఫుల్ఫిల్మెంట్ ఎప్పుడు వస్తుంది? అన్ని బాగున్నప్పుడే వస్తుంది. కేవలం రిలేషన్షిప్ కెరీరే కాదు, అన్ని బాగుండాలి. బయాలజికల్ హెల్త్ బాగుండాలి, ఇమోషనల్ హెల్త్ బాగుండాలి, మెంటల్ హెల్త్ బాగుండాలి, సొసైటీలో సోషల్ రిలేషన్ కనెక్షన్ బాగుండాలి. లైఫ్లో కావాల్సిన అన్ని లైఫ్ కావాల్సిన ప్రతి 360 degreesలో ఏ ఒక్కటి బాగా లేకున్నా ఒకదాని మీద ఇంపాక్ట్ చూస్తుంది. పర్టికులర్లీ ఈ రెండు చాలా ఇంపార్టెంట్, కెరియర్ అండ్ రిలేషన్షిప్. ఈగో క్లాషెస్ కూడా గట్టిగానే ఉంటాయి. ఈగో క్లాషెస్ ఎక్కడ వస్తున్నాయంటే ఇక్కడ మామూలుగా ఇప్పుడు నేను సక్సెస్ అయ్యాను, నన్ను అలా ఎలా అంటది, నేను ఇంత సక్సెస్ఫుల్ పర్సన్, అసలు ఆమె ఎలా మాట్లాడుతుంది? నువ్వు బయట ఎంత సక్సెస్ఫుల్ అయినా నీ ఇంట్లో నువ్వు నార్మలే కదా. ఆ విషయం ఎందుకు అర్థం చేసుకో. పర్ఫెక్ట్లీ బయట ప్రైమ్ మినిస్టర్ అయినా, ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్ అయినా, ఇంట్లో వచ్చేసి ఒక హస్బెండ్, ఒక వైఫ్, లేదా ఒక సన్, కొడుక, కూతుర, ఆ రోలే ఉంటుంది ఇంట్లో. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే బయట నాకు అందరు బాగా రెస్పెక్ట్ చేస్తారు, నేను ఏదంటే అది నా అథారిటీ చెల్లుతుంది, నా మాట అంటే నా మాటే శాసనం. బయట ఇంట్లో వస్తే నాకు చిన్న మాట కూడా నా మాట నిలవదు, నన్ను ఎవరు పట్టించుకోరు. బయట ఉన్న రెస్పెక్ట్లో ఇంత రెస్పెక్ట్ కూడా రాదు నాకని అంటారు. ఇంట్లో కావాల్సింది రెస్పెక్ట్ కాదు, ఇంట్లో కావాల్సింది అనుసంధానం, కనెక్షన్, అండర్స్టాండింగ్. బయట పవర్, అథారిటీ బయట వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి కాదు. నీకు సక్సెస్ రాకముందు కూడా బంధం ఆల్రెడీ ఉంది. ఒక తండ్రిగానా, ఒక కొడుకుగానా, కూతురుగానా, భార్యగా, భర్తగా ఈ రోల్ అనేది ముందే ఉంటుంది. సక్సెస్ వచ్చింది తర్వాత. సో ఇక్కడ సక్సెస్ రాగానే ఇక్కడ అథారిటీ డెలిగేషన్ మారదు. ఇప్పుడు ఏంటంటే ఒక జాబ్లో జాయిన్ అవుతారు, మామూలుగా ఒక ఎంట్రీ లెవెల్ ఉంటారు, ఓకే, ఒక తర్వాత మేనేజరు, వైస్ ప్రెసిడెంటో, CEO అవుతారు బయట. కానీ కొడుకు లైఫ్ టైం కొడుకుగానే ఉంటాడు కదా, భర్త లైఫ్ టైం భర్తనే, భార్య లైఫ్ టైం భార్యనే. ఇక్కడ ఎవల్యూషన్ రాదు. ఇక్కడ ఏంటంటే సూపర్ భర్త, సూపర్ అని ఉండదు కదా, భార్య కొడుకు అదే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడు గ్రౌండెడ్గా ఉండాలి, హంబుల్గా గ్రౌండెడ్గా ఉండాలి. వీ షుడ్ కనెక్ట్ టు ద రూట్స్. ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండాలని పెద్దలు అనేవాళ్ళు. సో ఇప్పుడు చెట్టు కూడా మనము చూస్తాం, మామూలుగా పొడవైన చెట్లు ఉంటాయి. చైనీస్ బ్యాంబూ ట్రీ అని ఒకటి ఉదాహరణ తీసుకుంటే ఎగ్జాంపుల్, ఆ చెట్టు ఎంత ఎదుగుతుందో అంతకంటే ఎక్కువ కింద ఒదుగుంటుంది, రూట్స్ అనేది డీప్గా ఉంటుంది. ఇంకొక ఇన్స్పైరింగ్ స్టోరీ ఉంటుంది. ఇది ఏంటంటే చైనీస్ బ్యాంబూ ట్రీ అని ఒక విత్తనము, అది భూమి మీద నాటాక ఫస్ట్ చిన్న స్ప్రౌట్ వస్తుంది కొన్ని వారాలలో, అది అంతే ఉంటుంది స్ప్రౌట్, ఎదగదు. ఇంకా వేర్లు మాత్రం వెళ్తూనే ఉంటాయి, కిందకి వెళ్తూనే ఉంటాయి. 3 years వరకు అసలు ఏం ఎదుగుదల కనపడదు, కొంచెమే 1-2 feet ఉంటుంది 3 సంవత్సరాల వరకు. 3rd year తర్వాత వారానికి కొన్ని మీటర్లు, కొన్ని ఫీట్లలో, యావరేజ్గా 8 feet పైన ఏదో పెరుగుతుంది అంటారు. ఒక 8 weeksలలో అది మినిమం 40 feet నుంచి 80 feet పొడవు ఎదుగుతుంది, జస్ట్ ఒక కొన్ని వారాల వ్యవధిలోనే. ఇక్కడ మ్యాజిక్ అనేది ఓవర్ నైట్ సక్సెస్ కాదు. చాలామంది ఓవర్ నైట్ సక్సెస్తో కూడా లింక్ చేస్తారు. ఈ 3 years, ఫస్ట్ 3 years దాని పునాది వేరులని స్ట్రాంగ్గా చేసుకుంది. ఎంత స్ట్రాంగ్ ఉన్నాయంటే అంత ఎదగడానికి తోడ్పడుతుంది. గాలి, వాన, వడ ఏదైనా సరే, ఎన్ని ఎదురుగాలు వచ్చినా తట్టుకోగలుగుతుంది. సో ఇక్కడ ఫ్యామిలీ అనేది రూట్స్ ఎంత గట్టిగా ఉంటే మన పైకి అంత ఎదగవచ్చు. ఓకే, అంటే సక్సెస్కి అసలు ఫ్యామిలీకి సంబంధం ఏంటి? ఎందుకని రెండు వేరువేరుగా సపరేట్ అయిపోతున్నాయి? ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా రెండింటికి సంబంధం ఏంటంటే, ఇప్పుడు బయటికి వెళ్ళి ఏదైనా సాధించాలంటే నాకు ఒక ఫ్యామిలీ రూట్స్ ఉండాలి, నాకు ఒక లెగసీ ఉండాలి చెప్పుకోవడానికి. ఇప్పుడు బయటికి వెళ్ళేసి ఇమోషనల్గా ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసిన ఇమోషనల్ బాండ్ ఆర్గనైజేషన్లో షేర్ చేయలేరు. ఒక రాజకీయ నాయకుడైనా, ఒక ఆంటర్ప్రీనర్ అయినా, ఒక ఎంప్లాయ్ అయినా, ఎంత పెద్ద ఫౌండర్ అయినా కానీ ఎంప్లాయీస్తో, ఇంట్లో పేరెంట్స్తో ఉన్నట్టు, పిల్లలతో ఉన్నట్టు ఎమోషనల్ బాండ్ అండ్ స్పేస్ అనేది క్రియేట్ చేయలేము. ఒకవేళ అలాంటి క్రియేట్ చేయకపోతే ఆ బిజినెస్ కొలాప్స్ అయిపోతుంది. దే కాంట్ డూ దట్. ట్రాన్సాక్షన్ అనేది, ఇమోషనల్ బాండ్ అనేది ఎవరిది వాళ్ళకే. అంతేందుకు రిలేషన్ టు రిలేషన్షిప్ చేంజ్ ఉంటుంది. ఇప్పుడు తోబుట్టుల బాండింగ్ వేరు, భార్యాభర్తల బాండింగ్ వేరు, తల్లిదండ్రులతో పిల్లలకున్న బాండింగ్ వేరు. దాన్ని మనం రిప్లేస్ చేయడానికి రాదు. అలాగే ఈ బాండింగ్స్ని, సిబ్లింగ్ బాండ్స్ కానీ, లైఫ్ పార్ట్నర్ బాండింగ్ కానీ, పేరెంటల్ బాండింగ్ కానీ, ఇది మనకు బయట దొరకదు ఏం చేసినా. ఒకవేళ అది పొందడానికి ట్రై చేసినా విఫలం అవుతారు.
ఈవెన్ ఆ ఆర్గనైజేషన్ ఆ గ్రోత్ కూడా నిలబడదు. ఎందుకంటే పీపుల్ విల్ ఎక్స్ప్లాయిట్, దట్ విల్ నాట్ స్టాండ్. మనకు కూడా ఒక వెల్తీతనం, గిల్ట్ ఫీలింగ్, అన్ఫుల్ఫిల్మెంట్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే గ్రౌండెడ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెంబర్ 1 వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చేయాలి. రెండో రీజన్ ఏంటంటే వాళ్ళు ఇష్టం ఉంటుంది, ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, రిలేషన్షిప్ అంటే చాలా ఇష్టం, కానీ సడన్గా ప్రయారిటీ మారిపోతుంది. నేను లైఫ్లో గట్టిగా ఎదిగినాక ఐ విల్ క్రియేట్ టైమ్ అండ్ స్పేస్. వెకేషన్కి వెళ్ళాలనే నేను సక్సెస్ అయినాక వెళ్తా. చిన్న ఏదైనా చిన్న కోరికలు ప్రతి చిన్న దానికి లింక్ పెడతారు. మైల్ స్టోన్, ఓకే ఈ ప్రాజెక్ట్ లైవ్ అయినాక వెళ్దాం, అది లాంచ్ అయినాక వెళ్దాం, లేదా మనం ఈ టార్గెట్ అచీవ్ అయినాక వెళ్దాం. అరవింద్ సమేతలో కూడా ఒక డైలాగ్ ఉంటుంది, నేను ప్రపంచాన్ని గెలిచేద్దామని వెళ్తుంటారు అరవింద్, కానీ ఒకరు వస్తారు వాళ్ళ దగ్గర ఆగిపోతారు, మళ్ళీ వెళ్ళిపోతున్నామని మీరు అనుకుంటారు, కానీ మిమ్మల్ని గెలిచాం కదా ఇప్పుడు ప్రపంచాన్ని గెలుద్దామని మేము వెళ్ళిపోతామని. ఎక్సలెంట్ మెసేజ్ అది. అలాగే లైఫ్లో చూస్తుంటాం చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఉంటాయి. పెద్ద పెద్ద ప్రపంచ కుబేరులు, ఒక పెద్ద పెద్ద ఎంపరర్ సామ్రాజ్యాలు స్థాపించిన వాళ్ళు కూడా ఇంట్లో గెలవక బయట గెలుస్తారు, ఇంట్లో ఓడిపోయినందుకు బయటదంతా పోగొట్టుకుంటారు. ఇక్కడ ఏంటంటే సాధించాక ఇంట్లో నేను టైం ఇస్తానంటే అవ్వదు, రెండు ప్యారలల్ కావాలి. ఇప్పుడు ఏంటంటే మనం భోజనం చేస్తేనే కదా, ప్రతిరోజు మనం శ్వాస పీలుస్తాం, భోజనం చేస్తాం, అది మన భౌతిక ఆరోగ్యానికి చాలా ఇంపార్టెంట్. అలాగే రిలేషన్షిప్ కూడా భౌతిక ఆరోగ్యానికి చాలా ఇంపార్టెంట్. దెర్ ఈస్ అ రిలేషన్, సైన్స్ ఫిజియోలాజికల్ హెల్త్కి మన రిలేషన్షిప్కి డైరెక్ట్ లింక్ ఉంది. ఎలా అంటే మనం రిలేషన్షిప్ బాగుంటే కొన్ని హార్మోన్స్, పాజిటివ్ హార్మోన్స్, ఫీల్ గుడ్ హార్మోన్స్, ఎండార్ఫిన్స్ ఉంటాయి. పర్టికులర్గా ఆక్సిటోసిన్ అనేది ఒక బాండింగ్ హార్మోన్, అది మనిషికి చాలా ఇంపార్టెంట్. డోపమిన్ వస్తుంది ఎలాగో, దాంతోపాటు ఆక్సిటోసిన్ న్యూరోకెమికల్, మైండ్ రిలీజ్ చేసే ఒక హార్మోన్. అది ఓన్లీ బంధం హెల్తీగా ఉంటే, రిలేషన్షిప్ హెల్తీగా ఉంటేనే ఆక్సిటోసిన్ అని రిలీజ్ అవుతుంది. లేదు బంధంలో ఫ్రిక్షన్ వచ్చిందంటే నెగిటివ్ హార్మోన్, ఏదంటే కార్టిసాల్ అనే హార్మోన్ అనేది ఒక అమిగ్డాలా ట్రిగర్ రిలీజ్ చేసి స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అది మన ఆరోగ్యానికి క్షీణింపజేస్తుంది. ఫిజియలాజికల్ హెల్త్, బెస్ట్ డైట్ తిన్నా, మంచి వర్కౌట్ చేసినా అది అబ్జార్బ్ అవ్వదు, హెల్తీగా ఉండం మనం. అలాగే ఇది ఆక్సిటోసిన్ అనేది ఒకటి మంచి పవర్ అనమాట. అది మామూలుగా ఆరోగ్యాన్ని, మన ఇమోషనల్ హెల్త్ని, మెంటల్ హెల్త్ని, ఫిజియలాజికల్ హెల్త్ని మనం బూస్ట్ చేస్తుంది. సో అందుకే రెండు చాలా ఇంపార్టెంట్, రెండు ప్యారల్గా. ఒక రైలు పట్టాకి, ఒక రైలు పట్టాలు రెండు సమానంగా ఎంత ఈక్వల్గా ఉంటేనే ట్రైన్ ముందుకెళ్తుంది సాఫీగా. లైఫ్ కూడా అలాగే, ఒక పట్టా తప్పినా డీరేల్ అవుతుంది ట్రైన్. సో లైఫ్ కూడా అంతే. మూడో రీజన్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటెన్షన్ బాగుంటుంది, క్వాలిటీ టైం కూడా ఇస్తారు. ఆడ టైం ఇస్తారు, ఈడ టైం ఇస్తారు, గంటల కొద్ది టైం ఇస్తారు. రోజు 4 గంటలు ఫ్యామిలీ టైం అంటారు. ఆ 4 గంటల ఫ్యామిలీ టైంలో ఎనర్జీ అలైన్మెంట్ మిస్ అవుతుంది. ఎనర్జీ ఉండట్లేదు, కంప్లీట్గా డ్రైన్ అవుట్ అయ్యి వస్తారు. ఉన్నామంటే ఉన్నాం, బాడీ ప్రజెంట్, మైండ్ అబ్సెంటే కాదు, బాడీ ప్రజెంట్, మైండ్ ప్రజెంట్, బట్ నో ఎనర్జీ. ఎనర్జీ ఉండట్లేదు. ఎందుకంటే ఈ మధ్యలో స్ట్రెస్ఫుల్ లైఫ్ అయిపోయింది బాగా, అందరికీ బాగా ఎగ్జాస్ట్గా అయిపోతారు, ఇమోషనల్గా, మెంటల్గా డ్రైన్ అవుట్ అయ్యి ఇంటికి వస్తారు. మంచినీళ్ళ గ్లాస్ తీసుకొని తాగాలన్నా కూడా తీసుకోలేని పరిస్థితి. అంటే ఇమోషనల్గా దే ఆర్ నాట్ ప్రిపేర్డ్, మెంటల్లీ దే ఆర్ నాట్ ప్రిపేర్డ్. కింద కూర్చొని మనం ఏం చేయలేని పరిస్థితి, ఉన్నామంటే ఉన్నాం అంతే. క్వాలిటీ టైం లేదు. ఇక్కడ ఎన్ని గంటలని కాదు, ఇచ్చే టైంలో ఎనర్జీని డిస్ట్రిబ్యూట్ చేయాలి. టైంతో పాటు టైం ఇచ్చిన ఈ మధ్యకాలంలో నా దగ్గర కోచింగ్ వచ్చే కపుల్స్ దగ్గర అదే కంప్లైంట్, సర్టన్ టైం చాలా ఇస్తాను సార్, ఇంటికి వచ్చేసి రోజు 4 గంటలు టైం స్పెండ్ చేస్తాం. ఈ 4 గంటలలో ఏమేం చేస్తున్నారంటే అన్ని చెక్ బాక్స్ ఏది చూసినా ఏది అవ్వట్లా. ఎందుకు అవ్వట్లేదు? అలసిపోయి ఉంటాను, డ్రైన్ అవుట్ అయ్యాను, తర్వాత చేసుకుందామని ప్రతిసారి పోస్ట్ పోన్ అవుతుంది. చిన్న బయటికి మూవీకి వెళ్ళి రావాలన్నా ఎనర్జీ లేదు, ఓపిక లేదు, టైం లేదు. రెస్టారెంట్కి వెళ్ళి తినాలన్నా, ఇంట్లో ఏదైనా హౌస్ హోల్డ్ పంచుకోవాలన్నా, కూర్చొని ఓ చాయ్ పై చర్చలాగా టీ తాగి మాట్లాడుకోవాలన్నా, కానీ కొన్నిటికి అదేంటంటే విముఖత, ఆ ఇంట్రెస్ట్, ఆ ఎనర్జీ వైబ్స్ అనేది రావట్లేదు. డ్రైన్ అవుట్ అనేది అంతా అవ్వకూడదు. ఏం చేయాలంటే మనకున్న టైంని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామో ఆఫీస్కి, కెరియర్కి, ఇంట్లో ఎనర్జీని కూడా అలాగే మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. మనం స్పెండ్ చేసిన హాఫ్ అన్ అవర్ అయినా 1 అవర్ అయినా క్వాలిటీ టైం ఇవ్వాలి. ఆ క్వాలిటీ టైంతో పాటు ఎనర్జీ కూడా ఇవ్వాలి, దానికి సరిపడా ఎనర్జీ కూడా ఉండాలి. ఎగ్జాస్ట్ అవ్వకూడదు, ఒక లిమిట్స్ పెట్టుకోవాలి. ఇక్కడ హెల్తీ బౌండరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. 4 hours అవసరం లేదు, ఒక గంట, ఈవెన్ 30 minutes అయినా క్వాలిటీ టైం ఈజ్ గుడ్ ఇనఫ్. నువ్వు 5 గంటలు డే మొత్తం స్పెండ్ చేసి ఎనర్జీ ఇవ్వకుంటే, కనెక్ట్ అవ్వకుంటే, క్వాలిటీ లేకుంటే వేస్ట్. అది ఒక 30 minutes ఇచ్చిన, ఒక రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ అని క్వాలిటీ టైం సూపర్. అన్ని పక్కన పెట్టి, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా, డిజిటల్లీ డిస్ట్రాక్షన్ లేకుండా, ఫోన్లోకి ఇళ్ళు అన్ని పక్కన పెట్టి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తే దట్ విల్ బికమ్ ఏ కైండ్ ఆఫ్ ఏమంటారు, ఒక ఎనర్జీ బూస్టర్ లాగా అవుతుంది, సప్లిమెంట్ లాగా అవుతుంది. సో ఇక్కడ సక్సెస్ఫుల్ పీపుల్కే కాదు, ఈవెన్ అందరికీ అవసరమే అండి ఇవి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే సక్సెస్ఫుల్ పీపుల్ బాగా హైలైట్ అవుతున్నారు బయట. ఇంకొక అదర్ సైడ్ ఏమవుతుందంటే కెరీర్లో సక్సెస్ కాని వాళ్ళు కూడా ఇదే ప్రాబ్లం, ఇలాగే సఫర్ అవుతున్నారు. ఎక్కువ టైం రిలేషన్షిప్కి ఇచ్చేసి, ఓకే కెరీర్లో కానీ ఎదగలేరు అనుకో, ఆ రిలేషన్షిప్ కూడా డైల్యూట్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ద డే
యూనో బ్రెడ్ మేకింగ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇద్దరు జాబ్ చేసినా ఒకరు జాబ్ చేసినా రెండు ఇంపార్టెంటే. మనకు కావాల్సిన డబ్బులు కెరీర్లో కూడా ఎదుగుదల ఉండదు. 2 కారణాలు కెరీర్లో ఎదగడానికి 2 రీజన్స్ ఉన్నాయి బలమైనవి. ఒకటేమో సర్వైవల్ లైఫ్ స్టైల్, ఓకే. రెండోది ఏంటంటే సాటిస్ఫాక్షన్ అండ్ ఫుల్ఫిల్మెంట్. లేకుంటే మనకి ఇంట్లో కావాల్సినంత డబ్బులు ఉన్నాయి సర్వైవల్కి, యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ ఉందనుకో, ఓకే, ఇంట్లో కూర్చొని తిన్నారనుకో, వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు, ఫుల్ఫిల్మెంట్ ఉండదు. ఎంటీ మైండ్ ఈజ్ ద డెవిల్ సైడ్ లాగా వాళ్ళకి తెలియకుండా అంటే కొన్ని ఆలోచనలు వస్తాయి. ఎంటీనెస్ అనేది, వెలితితనం అనేది ఆలోచనలు వస్తాయి. సెల్ఫ్ వర్త్ తగ్గిపోతుంది వాళ్ళకు. నాకేం వాల్యూ లేదా, నేనేం చేయలేకపోతున్నానా, తృప్తి అనేది ఉండదు, ఫుల్ఫిల్మెంట్ అనేది ఉండదు. సో ఎండ్ ఆఫ్ ద డే ఫుల్ఫిల్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ అతివృష్టి అనావృష్టి. కొంతమంది కెరీర్ పైన బాగా సక్సెస్ మీద పెట్టి రిలేషన్షిప్ సఫర్ అవుతున్నారు. కొంతమంది ఓన్లీ రిలేషన్షిప్ మీద ఫోకస్ పెట్టి కెరీర్ మీద ఫోకస్ పెట్టాక వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఎండ్ ఆఫ్ ద డే 2 సమతుల్యత, బ్యాలెన్సింగ్ అనేది సూపర్ ఇంపార్టెంట్. ఇప్పుడున్న మోడర్న్ కపుల్స్కి ఈ మోడర్న్ లైఫ్లో ఇక్కడ టైం మేనేజ్మెంట్ కంటే ఇంకా ఇంపార్టెంట్ ఎనర్జీ అలైన్మెంట్, ఎనర్జీ మేనేజ్మెంట్ అనేది సూపర్ ఇంపార్టెంట్. ఓకే సార్, హోప్ఫుల్లీ అంటే ఎనర్జీ మేనేజ్మెంట్ అనేది కూడా కొత్త టాపిక్ అవ్వబోతుంది నాకు తెలిసి. టైం ఇస్తున్నాను కదా అనుకునే వాళ్ళకి ఎనర్జీ ఇవ్వట్లేదు కదా అనేది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీ ముందు ఇప్పుడు నేను పాడ్కాస్ట్ ఇస్తున్నాను ఇంటర్వ్యూలో, ఇప్పుడు నేను ప్రజెంట్ ఉన్నాను మాట్లాడుతున్నాను, నాలో ఎనర్జీ లేదనుకో, నాలో ఒక ఏంటంటే ఒక ఎంథ్యూజియాజం ఎనర్జీ లేదనుకో, ఇట్ విల్ నాట్ వర్క్. కావాల్సినంత ఎనర్జీ ఇవ్వాలి, ఎక్కడ కావాల్సిన ఎనర్జీ అక్కడ మనం ఇవ్వాలి. అప్పుడే మన లైఫ్లో మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ప్రొడక్టివిటీ అనేది కనపడుతుంది. ఎండ్ ఆఫ్ ద డే ప్రొడక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ.